त्रासकायः सख्यानि जानसे भद्रैषां लक्ष्मीर्निहिताधिवाची ॐ दीपं ज्योतिपरं ब्रह्म दीपे सर्वतमोपः दीपेन साध्यते सर्वं संध्यादीपं नमोऽस्तु ते ॐ उद्दीप्य स्वजातवेदो अभग्नं निरुतिं मम पशुगुस्य मय्यमापः जीवनं च दिशो दिशः ॐ उद्दीप्य स्वजातवेदो अभग्नं निरुतिं मम पशुगुस्य मय्यमापः जीवनं च दिशो दिशः ॐ उद्दीप्य स्वजातवेदो अभग्नं निरुतिं मम पशुगुस्य मय्यमापः जीवनं च दिशो दिशः ॐ अग्निन्नः पातु कृत्तिकाः नक्षत्रं देवमिन्द्रियं इदमासां विचक्षणं हविरा संजुहोतन यस्य भान्तिरस्मयो यस्य केतवः यस्येमा विश्वा भवनानि सर्वा सकृत्तिकाभिर्विसंवदानः अग्निन्नो देवस्सु वितेत धातु ॐ फलं मनोरथफलं पुत्रपौत्र प्रवर्धनं यस्मात् तस्मात् शिवं मे स्यात् तस्यान्तिं प्रयश्च मे फलदानकल्पोक्त संपूर्ण सकल फलावाप्तिरस्तु ఓం ఇది కూడా కొట్టండి ఓం ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ తస్యాంతిం ప్రయశ్చ మే ఫలదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు శ్రియకాంతాయ కళ్యాణనధయే నధయేర్థనాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవేంకటాచలధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర నమస్కరోమి ఓం యువం వస్త్రాణి వేవసావసాధే ఇవోరచ్ఛిద్రామంతవోహ సర్గాః అవాదిరతమనృతాని విశ్వత్తేన మిత్రావరుణా సచేతే ఓం కూర్చోండి శ్రేయోభివృద్ధిరస్తు మనస్సంకల్ప సిద్ధిరస్తు ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పసవో వదంతి సా నో మంద్రేషమూర్జందుహాన ధేనుర్వాగస్మానుపసుష్టుతయత్ అయం ముహూర్తః సుముహూర్తో అస్తు అయం ముహూర్తః సుముహూర్తో అస్తు ఓం గణానాం త్వా గణపతిం హవామహే
కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిమిస్సేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం విద్వేషి వర్గహననే చ తమాల నీలాం దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే. లక్ష్మీర్యాలోకపాలానాం ధేనురూపేణ సంస్థిత ఘృతం వహతి యజ్ఞార్థే మమ పాపం వ్యపోహతు. అగ్రతః సంతు మే గావో గావో మే సంతు పృష్ఠతః గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం. వాగర్ధాభివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పలికెడిది శ్రీమన్మథనామ సంవత్సర ఫలితాంశములట పలికించడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెడిది వేరెండుగాధ పలుకగనేలా. మనం ఇప్పుడు శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది మహోత్సవం సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ పంచాంగ శ్రవణంలో రాబోయేటటువంటి శుభాశుభాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, మనం కాలానికి అనుగుణంగా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, జీవితంలో అన్నింటినీ ఎదుర్కొని ఎదరికి వెళ్ళాలి అంటే ఏ రకంగా మనకి కాలాన్ని అనుగుణంగా మార్చుకోవాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా పంచాంగంలో కూలంకషంగా చర్చించబడతాయి. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. సముచితమైనటువంటి రీతిలో మనం ఏ రకంగా ఈ కాలాన్ని ఉపయోగించుకోవాలి అనేటటువంటిది చెబుతూ పంచాంగకర్తలందరూ కూడా సనాతన ధర్మంలో మనకి అనేకములైనటువంటి ఇక్కట్లనన్నింటినీ కూడా మనం ఈ కాలక్రమంలో దూరం చేసుకోవడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా కాలగణన ద్వారా మనకి తెలియజెప్పారు. ఆయుర్వృద్ధితముత్తమం, ఆయుర్దాయం అనేటటువంటిది పెరుగుతుంది, సకలమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి, సత్సంతాన సౌభాగ్యం కలుగుతుంది, గోదానం చేసినటువంటి ఫలితాలు కలుగుతాయి, దుస్వప్నములు మొదలైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పంచాంగం కనుక వింటే అనేక రకములైనటువంటి శక్తులన్నీ కూడా మనని అనుగ్రహిస్తాయి అని చెబుతోంది. ఇంకా వేదంలో ఏ రకంగా చెప్పారు అంటే సంవత్సరోసి పదివత్సరోసి ఇదావత్సరోసి యద్వత్సరోసి వత్సరోసి అంటూ వేదం కీర్తిస్తోంది కాలాన్ని. కాలం యొక్క మహిమ అనేటటువంటిది మనం లెక్కించలేము. కారణం ఏమిటి అంటే అనంతమైనటువంటి కాలం అంతా కూడా ఎవరి స్వరూపము అంటే పరమాత్మ యొక్క స్వరూపమే అనంతమైనటువంటి కాలం. అనంతమైనటువంటి కాలంలో మనం ఈరోజు ఈ క్షణం ఎక్కడ ఉన్నాము అనేటటువంటిది కనుక మనం తెలుసుకోవాలి అంటే ప్రతి పూజలోనూ కూడా మనం పూజలో ఈ రకంగా చెప్తూ ఉంటాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీమన్మథనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణగ్రహగణ గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మిన్ గోత్రస్య నామధేయస్య అని ఈ రకంగా చెప్తూ ఉంటాం. అంటే ముందుగా మనం కాలాన్ని కీర్తిస్తున్నాం. కాలము అంటే పరబ్రహ్మ స్వరూపం అని చెప్తున్నాం. కానీ ఈరోజు మనం మన్మథనామ సంవత్సరంలో ఉత్తరాయణంలో వసంత ఋతువులో చైత్రమాసంలో ప్రథమమైనటువంటి మొదటి రోజున మొదటి తిథి అయినటువంటి పాడ్యమి తిథిలో మనం ఉన్నాం.
అంటే ఈ రోజు నుంచే బ్రహ్మగారు సృష్టిని ప్రారంభం చేశారు అని మనకి వేదాలన్నీ కూడా చెప్తున్నాయి. కాబట్టి కాలాన్ని కీర్తిస్తే కాలంలో కరిగిపోకుండా ఉంటాం, కాలస్వరూపుడైనటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. కాబట్టి కాలంలో పుట్టినటువంటి జీవులన్నీ కూడా కాలంలో కరిగిపోతూ ఉంటాయి. కాలం అనేటటువంటిది పుట్టించినటువంటి పరమాత్మ మాత్రం ఇరుసులాగా ఆయన స్థిరంగా ఉంటాడు. కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళు మహానుభావులు. కాబట్టి కాలమే అత్యంత విలువైనటువంటిది. బంగారం పోయింది, మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు. ఉద్యోగం పోయింది, ఉద్యోగం సంపాదించుకోవచ్చు. కాబట్టి విలువైనటువంటి కాలాన్ని మనం పోగొట్టుకుంటే విలువైనటువంటి కాలాన్ని మాత్రం మళ్ళా ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా మళ్ళీ మనం సంపాదించుకోలేము. కాలంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలన్నీ కూడా కాలంలోనే తీసుకోవాలి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత మన్మథనామ సంవత్సరం వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ మన్మధుడు ఎందుకు వచ్చాడా అని మనం బాధపడతాం. ఎందువల్ల అంటే మన్మధుడితో మనకి పనే ఉంటున్నప్పుడు. కాబట్టి మన్మథనామ సంవత్సరం అనేటటువంటిది పడుచు వాళ్ళకి మాత్రమే కాదు అని మనం తెలుసుకోవాలి. ఎందువల్ల అంటే రఘువంశపు రాజులు గతంలో ఏ రకంగా చెప్పేవారు అంటే, రఘువంశపు రాజులు తనకి మనవడు పుట్టాడు అంటే యువరాజ్య పట్టాభిషేకం అబ్బాయిని పిలిచి కీర్తి కిరీటం అనేటటువంటిది అతడి మీద పెట్టి సముద్రాలు 4 సముద్రాల నుంచి కూడా పవిత్రమైనటువంటి జలాలన్నీ కూడా తెప్పించి బ్రహ్మాండమైనటువంటి గంగా యమున సరస్వతి మొదలైనటువంటి తీర్థాలన్నీ కూడా దేశం 4 మూలల నుంచి కూడా తీసుకుని వచ్చి చక్కగా కుమారుడికి కిరీటం పెట్టి అభిషేకం చేసి యువరాజ్య పట్టాభిషేకం చేసి వార్ధక్యే మునివృత్తీనాం, నా పని అయిపోయింది. ఏమిటి అంటే పీటల మీద కూర్చున్నాం, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసాం, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళు బాగున్నారు. కాబట్టి ఇంకా వాళ్ళు చేయాల్సినటువంటి పనులు, వాళ్ళకి పిల్లలకి పుట్టినరోజులు, వాళ్ళ పిల్లలకి ఒడుగులు పెళ్ళిళ్ళు అవన్నీ కూడా నాకు సంబంధం ఏమిటి? మా అబ్బాయి మా కోడలు వాళ్ళు నిర్వహించుకుంటారు. కాబట్టి నాకు వయస్సు అనేటటువంటిది పెరుగుతోంది. వార్ధక్యే మునివృత్తీనాం అనేటటువంటిది. వార్ధక్యంలో మనం అందరం కూడా ఏ పనులు చేయాలి? భగవంతుడి నామస్మరణ అనేటటువంటిది చేయాలి. భగవన్నామస్మరణ చేస్తూ మన యొక్క మనస్సుని పరమాత్మ పాదార విందముల యందు పెట్టి చక్కగా లయింపజేసుకుంటే ఆ వయస్సుకి అందంగా ఉంటుంది. తర్వాత వాళ్ళందరూ కూడా అన్నీ కూడా చక్కగా జరిపించడానికి వాళ్ళందరికీ కూడా మనం రోల్ మోడల్గా ఉంటాం. అంతేగాని ఎంత వయసు వచ్చినా అంతా నాకే తెలుసు అనేటటువంటి రీతిలో ఎవరూ ప్రవర్తించకూడదు. కాబట్టి పిల్లలకి కూడా బ్రహ్మాండమైనటువంటి ఛాన్స్ అనేటటువంటిది ఇస్తూ ఉండాలి. ఇది రఘువంశపు రాజుల నుంచి సనాతనమైనటువంటి ధర్మంగా మనకి తెలుస్తోంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటిది మన్మథనామ సంవత్సరం. ఈ పేరు వింటుంటేనే అందరికీ కూడా సగం వయస్సు తగ్గిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఉత్సాహం అనేటటువంటిది ఉరకలెత్తిపోతూ ఉంటుంది. కాబట్టి మన్మథనామ సంవత్సరంలో యువతీ యువకులు అనేటటువంటి వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నప్పటికీ కూడా మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఒకటి ఉంది. ఏమిటి అంటే మన్మథనామ సంవత్సరం పేరు మాత్రమే బాగుంది. రాజు ఎవరు అంటే శని, తర్వాత మంత్రి ఎవడు అంటే కుజుడు. కాబట్టి పేరు బాగుంది, పేరు గొప్పగా ఉంది. కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా భగవన్నామస్మరణ అనేటటువంటిది చేస్తూ కాలుణ్ణి కూడా పూజ చేస్తేనే కాలంలో ఉండిపోతాం. అంతేగాని కాముణ్ణి కనుక పూజ చేస్తే కాలిపోతారు. కాబట్టి కాముడు అంటేనే మన్మధుడు. కాబట్టి మన్మథ బాణానికి బ్రహ్మాండమైనటువంటి పవర్ ఉంది. మన్మథ బాణం ఒక బాణం చాలు, 10 బాణాలు వేయరు. రామ బాణం కూడా ఒకే బాణం, ఒకే మాట. మాట ఇస్తే మాట తప్పకూడదు, మడమ తిప్పకూడదు. కాబట్టి ప్రధానంగా మనం ఇక్కడ గమనించాల్సినటువంటిది ఏమిటి అంటే కాలస్వరూపుడైనటువంటి భగవంతుడికి మనం ప్రతినిత్యము కూడా నమస్కారం చేసుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరం రాజు శని, మంత్రి కుజుడు, సేనాధిపతి కుజుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి ఎవరు అంటే చంద్రుడు, రసాధిపతి కూడా రవి, నీరసాధిపతి శుక్రుడు. కాబట్టి మనకి మొత్తం మీద శుభగ్రహాలు 5గా ఉన్నాయి, పాపగ్రహాలు 4గా ఉన్నాయి. మొత్తం కలిపితే 9 గ్రహాలు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఇది మన్మథనామ సంవత్సరం. కాబట్టి మన్మథనామ సంవత్సరంలో శుభప్రదమైనటువంటి ఫలితాలు కలగాలి అని ఆ దేవదేవుణ్ణి మనం ప్రార్థన చేస్తూ ఉందాం. అలాగే యజ్ఞయాగాది క్రతువులు, రుద్రాభిషేకాలు, గో సంరక్షణ మొదలైనవన్నీ కూడా చేస్తుంటేనే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగడానికి ప్రతి వాళ్ళు కూడా భగవద్భక్తిని కలిగి ఉండాలి. ప్రధానంగా ఈ ఉగాది రోజునే విక్రమార్కుడు, ధర్మరాజు, శ్రీరామచంద్రుడు
ఈ ఉగాది రోజునే విక్రమార్కుడు గాని, ధర్మరాజు గాని, శ్రీరామచంద్ర ప్రభువు గాని, శాలివాహన శకుడు గాని ఇవన్నీ కూడా మనకి చక్కగా పరిపాలనా పగ్గాలు చేపట్టినటువంటి శుభప్రదమైనటువంటి రోజు ఏమిటి అంటే ఈ ఉగాది రోజునే అందరూ కూడా పరిపాలనా పగ్గాలు చేపట్టడం జరిగింది. దేశకాల పరిస్థితులన్నీ కూడా మనకి శుభాశుభాలన్నీ కూడా పంచాంగంలో నిక్షిప్తమై ఉన్నాయి. మామిడి తోరణాలు, చలివేంద్రాలు, ధ్వజారోహణము, వసంతోత్సవాలు అనేటటువంటివి ఇప్పటి నుంచే ప్రారంభం అవుతాయి. మనకి నక్షత్రమానము, సౌరమానము, చాంద్రమానము, సౌరమానము, బార్హస్పత్యమానము, దివ్యమానము, బ్రహ్మమానము మొదలైనవన్నీ కూడా మనకి అనేక రకములైనటువంటి పద్ధతులన్నీ కూడా మనకి ఆచరణలో ఉన్నాయి. కాలం అనేటటువంటిది ఏమిటి అంటే నిరంతర ప్రవాహ గమనశీలమైనటువంటిది కాలం. ఆ కాలం అనేటటువంటిది ఆగేటటువంటిది కాదు. కాలం అలా గడిచిపోతూ ఉంటుంది. గత క్షణాలన్నీ కూడా లయానికి గురయ్యాయి, కొత్త క్షణాలన్నీ కూడా పుట్టుకు వస్తున్నాయి. కాబట్టి నిరంతరము సృష్టి, స్థితి, లయ అనేటటువంటివి జరుగుతూనే ఉంటాయి. మనం ఉదయం 6 గంటలకు చూసాం, 7 గంటలకు చూసాం, అవన్నీ కూడా ఆ టైం అంతా కూడా దాటి మనం ఇప్పటి వరకు వచ్చాం. అంటే ప్రతి క్షణము లయం అవుతూ ఉంటుంది, కొత్త క్షణాలు పుడుతూ ఉంటాయి. అదే మన్మధుడి యొక్క బ్రహ్మాండమైనటువంటి నవ వసంతానికి ప్రత్యేకతగా మనం తెలుపుకోవాలి. అలాగే వారం తెలుసుకున్నందువల్ల ఆయుర్దాయం అనేటటువంటిది కలుగుతుంది. నక్షత్రాన్ని తెలుసుకున్నందువల్ల క్షయం కాకుండా ఉంటారు. అలాగే యోగం వల్ల రోగ నివారణ జరుగుతుంది. కరణం వల్ల కార్యానుకూలత అనేటటువంటిది జరుగుతుంది. కాలం అనేటటువంటిది మహాబలీయమైనటువంటిది. వేదం అంతా చెప్తూ ఉంటుంది ఏమిటి అంటే కాలోహి దురతిక్రమ, కాలాన్ని అతిక్రమించి ఎవరు కూడా పనిచేయలేరు. ఈశ్వరో నిత్యకాలాత్మ అని వేదం కీర్తిస్తోంది. కాబట్టి మిగతా పండుగలన్నింటికీ కూడా మనం ఏదో ఒక దేవుడిని పూజ చేస్తూ ఉంటాం. కానీ ఈ ఉగాది నాడు ఏ దేవుడికి పూజ చేయాలో ఎవరికీ కూడా తెలియదు. ఏమిటి అంటే కాలం అనేటటువంటిది భగవత్ స్వరూపం కాబట్టి ప్రకృతి ఆరాధనే ఉగాది ఆరాధనగా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇంద్రో విశ్వస్య రాజతి, ఈ విశ్వం మొత్తానికి ఇంద్రుడు ప్రధానంగా ఆయన రాజుగా ఉంటూ ఉంటాడు. కాబట్టి ప్రధానమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి ఈ రోజు నుంచే ప్రారంభం అవుతూ ఉంటాయి. భైరవాయ నమ తీక్ష్ణదౌష్ట్ర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాన్ దాతుమర్హసి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అంటూ మనం చక్కగా ప్రార్థన చేసి మనం అనేక రకములైనటువంటి పనులన్నీ కూడా నూతనమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు నుంచే మనం ప్రారంభం చేస్తూ ఉంటాం. ఉగాది నాడు తప్పనిసరిగా అనేకమైనటువంటి శుభప్రదమైన కార్యక్రమాలు అందరూ కూడా ప్రారంభం చేస్తూ ఉంటారు. అలాగే పంచాంగ పూజ అనేటటువంటిది చేసుకుని లక్ష్మీనారాయణుల్ని, అలాగే ఉమామహేశ్వరుల్ని, పంచాంగ దేవతల్ని, వాణీ హిరణ్య గర్భుల్ని, శచీపురంధరుల్ని, అలాగే అరుంధతి వశిష్ఠుల్ని ఇష్టదేవతలుగా మనం పూజ చేస్తూ ఉంటాం. అలాగే ఈ పూజ అంతా అయిన తర్వాత పంచాంగ శ్రవణం అనేటటువంటిది అయిన తరువాత చక్కగా ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తాం. దీనివల్ల కలిగేటటువంటి ఫలితం ఏమిటి అంటే శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకుసుమ భక్షణం అని చెబుతోంది. మనం ఉగాది నాడు చక్కగా ఈ రకమైనటువంటి రసాయనాన్ని తీసుకున్నందువల్ల శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. వజ్రదేహాన్ని కలిగి ఉంటారు, చక్కగా దీర్ఘాయుర్దాయాన్ని పొంది సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తారు. అలాగే అనేక రకములైనటువంటి రాబోయేటటువంటి శుభాశుభాలన్నీ కూడా పంచాంగంలో తెలుస్తాయి. కాబట్టి మనం దాని ప్రకారంగా నడుచుకుంటే సకలములైనటువంటి శుభాలని కూడా పొందుతాం. సూర్య శౌర్యమధేంద్రేంద్ర పదవీం సన్మంగళ సద్బుద్ధించ బుధో గురుశ్చ గురుతాం శుక్ర సుఖం శని అన్నారు. రాహుర్బాహుబలం కరోతు సతతం కేతు కులస్యోన్నతిం నిత్యం ప్రీతికరా భవతు భవతాం సర్వే కీలతగ్రహా అన్నారు. అంటే పంచాంగ శ్రవణం చేసేవారికి, వినేవారికి శౌర్యము, తేజస్సు అనేటటువంటిది సూర్యుడి వల్ల లభిస్తుంది, చంద్రుడి వల్ల వైభవం లభిస్తుంది, కుజుడి వల్ల సర్వమంగళాలు కూడా కలుగుతాయి, బుధుడి వల్ల బుద్ధి వికాసం కలుగుతుంది, గురుడి వల్ల గురు కృప కలుగుతుంది, జ్ఞానము శుక్రుడి వల్ల కలుగుతుంది, దుఃఖరాహిత్యం అనేటటువంటిది శని వల్ల కలుగుతుంది, రాహుకేతువుల వల్ల ప్రాబల్యం కలుగుతుంది, కేతువు వల్ల ప్రత్యేకంగా ఇంకా పావు గంట 20 నిమిషాలు ఉంటుంది. ఇంకో 10 నిమిషాల్లో రమ్మని.
కాబట్టి తిథేశ్చ స్త్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ ధరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిస్తూ పంచాంగ ఫలముత్తమం అని మనకి శాస్త్రకారులు చెప్పారు. కాబట్టి తిథి వల్ల సంపద కలుగుతుంది, వారం ఆయుష్ని పెంచుతుంది, నక్షత్రం పాపాలను తొలగిస్తుంది, యోగం వ్యాధులను నివారణ చేస్తుంది, కరణం కార్యాలను సిద్ధింపజేస్తుంది. కాలం తెలిసి కర్మలు కనుక చేస్తే బుద్ధివంతుడు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు అని అర్థం. కాబట్టి పంచాంగ శ్రవణం వల్ల అనేకములైనటువంటి శుభప్రదమైన ఫలితాలు ఈ రకంగా ఉన్నాయని మనం తెలుసుకున్నాం. కాబట్టి వసంత నవరాత్రి ప్రారంభము అనేటటువంటిది ఈ రోజు నుంచి జరుగుతుంది. వసంత నవరాత్రములు అంటే ప్రధానంగా మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. అలాగే వసంత నవరాత్రములు అనేటటువంటివి ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి ఈ వసంత నవరాత్రాల్లో మాసానాం మార్గశీర్షోస్మి అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి మార్గశీర్ష మాసం నేనై ఉన్నాను. అలాగే ఋతూనాం కుసుమాకరః, ఋతువుల్లో ఈ వసంత ఋతువు ప్రకృతి అంతా కూడా పులకరించిపోయి ఉంటుంది, బ్రహ్మాండమైనటువంటి అందాన్ని సొంతం చేసుకుని ఉంటుంది. కాబట్టి ఈ మన్మథనామ సంవత్సరంలో అందరికీ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు అనేకంగా కలుగుతాయి అని, కలగాలి అని మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి ఇక్కడ కాలంలో వచ్చేటటువంటి పరిణామాలన్నీ కూడా ఉగాదిలో మనం అందిపుచ్చుకుని సఫలం చేసుకోవడానికి మానవ ప్రయత్నం అనేటటువంటిది చాలా అవసరం. కాబట్టి ప్రయత్నాన్ని మనం సిద్ధించుకోవాలి అంటే భగవత్కృప అనేటటువంటిది అవసరం. కాబట్టి భగవంతుడు కాలస్వరూపుడు, అన్ని ఋతువులు కాలాలు భగవంతుని ఆధీనంలో ఉంటాయి. కాబట్టి వసంతకాలంలాగా జీవితం వసంతకాలంలా ప్రారంభం అవుతుంది. చిగురింతతో మొదలై ఆకులు రాలిపోవడంతో జీవితం అనేటటువంటిది పూర్తవుతుంది. కాబట్టి జీవన వైఖరిని తెలియజెప్పేటటువంటిదే మనకి ఉగాది పండగగా మనం తెలుసుకోవాలి. చిగురింతలు శిశిలాలు కూడా ఎక్కడ జరుగుతాయంటే పుష్పాలు చిగురించి, వృక్షాలు చిగురించిన పుష్పించిన మళ్ళా ఆకులు రాలిపోయినా అదంతా కూడా జరిగేటటువంటిది ఎక్కడ అంటే వృక్షానికే జరుగుతాయి. కాబట్టి సంవత్సరాలు గడుస్తున్న ఋతువులు మారుతున్నప్పటికీ కూడా జగత్తంతా కూడా ఇదే ఉంటుంది. కాబట్టి వరాహమిహిరుడు చెప్పాడు, శ్వేత వరాహ కల్పం నుంచి కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే ఈ యొక్క ఉగాది అనేటటువంటిది బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు అని తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే చక్కగా ఈ యొక్క రోజుని మనం ఈ ఉగాది కార్యక్రమాలు అనేటటువంటివి సవ్యంగా సాంప్రదాయంగా జరుపుకోవాలి. సర్వప్రపంచం కాలం మీద ఆధారపడి ఉంది. కాలం అంతా కూడా ఎవరి మీద ఆధారపడింది అంటే ప్రపంచం కాలం మీద ఆధారపడితే కాలం భగవంతుడి మీద ఆధారపడింది. కాబట్టి కాలానికి ప్రధాన స్వరూపం సంవత్సరం. సంవత్సరం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. అంటే కల్పాదిగా కాలచక్రం తిరుగుతూనే ఉంది. ఆగనటువంటిది ఏమిటి అంటే కాలచక్రం ఆగదు. ఋతువులు అన్నింటికీ వసంతమే ముఖం లాంటిది. కాబట్టి ఎన్నో ప్రత్యేకతలు ప్రధానంగా సంతరించుకున్నటువంటి తొలి నెల, తొలి రోజు, అలాగే 6 ఋతువుల తత్వాన్ని కూడా 6 ఋతువుల్లో 6 రుచుల్లో మనం చక్కగా నిక్షిప్తం చేసుకుని ఈరోజు ప్రసాదాన్ని తీసుకోవడం మన సాంప్రదాయం. కాబట్టి భగవంతుని యొక్క స్వరూపం కాలస్వరూపం. కాబట్టి ఆ సూర్యదేవుడు సంవత్సరాలే ఈ మన్మథనామ సంవత్సరం అన్నా జయనామ సంవత్సరం అన్నా వచ్చేటటువంటిది వచ్చే సంవత్సరాలు ఏవవుతున్నప్పటికీ కూడా అవన్నీ కూడా సౌరశక్తి సంబంధితమైనటువంటి పేర్లుగా మనం తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రధానంగా ప్రతి వ్యక్తి కూడా ఈ ఉగాది రోజు నుంచి కొత్త కార్యక్రమాలు అనేటటువంటివి ప్రారంభం చేయాలి. కాబట్టి అనంతమైనటువంటి కాలంలో మనం ఎక్కడున్నామో తెలుసుకునేటటువంటిదే పంచాంగం ద్వారా మనం తెలుసుకుంటాం. కాబట్టి సంవత్సరము, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అన్నీ ఈ పంచాంగములను గురించి తెలిపేటటువంటిదే ఈ పంచాంగ శ్రవణం. కాబట్టి ప్రధానంగా తెలుగుదనం అనేటటువంటిది ఈ రోజు నుంచి ప్రారంభం అవుతూ ఉంటుంది. తెలుగువారి అస్తిత్వం మనం కాపాడాలి అంటే ఉగాది నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏవీ విడవకుండా చేస్తూ ఉండాలి. సూర్యనారాయణమూర్తి సప్తాశ్వాలతో బ్రహ్మాండంగా వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ, చంద్రుడు పక్షధరుడై తిరుగుతున్నప్పటికీ కూడా కరిగిపోయే కాలాన్ని ఖచ్చితంగా లెక్కబెట్టేటటువంటిదే పంచాంగం. కాబట్టి